రోజు యూనియన్ బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే February 1, 2026. ఇది April 1 నుంచి మొదలవుతుంది. అంటే ఇక్కడ మనకి చూసుకుంటే అగ్రికల్చర్ పరంగా ఎంత బడ్జెట్ ఇచ్చారు ఏంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు అగ్రికల్చర్ అంటే ఓన్లీ అగ్రికల్చర్ అండ్ అలైన్ సెక్టార్సే కాకుండా ఇందులో మొత్తం అగ్రికల్చర్ కలిపి అంటే ఫర్టిలైజరు, ఫుడ్ సబ్సిడీ ఈ రెండు వేరు డిపార్ట్మెంట్స్ అయినప్పటికీ అగ్రికల్చర్ రిలేటెడ్ కాబట్టి ఈ మూటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ అగ్రికల్చర్ అండ్ అలైన్ సెక్టార్స్కి వచ్చేసి 1.5 లక్షల కోట్లు అంటే 1.5 lakh crores బడ్జెట్ కేటాయించింది. ఫర్టిలైజర్ సబ్సిడీ అంటే డిఏపి, యూరియా వీటికి సంబంధించి కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి 1.6 to 1.7 lakh crores. ఫుడ్ సబ్సిడీ ఫుడ్ సబ్సిడీ అంటే ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకు మద్దతు ధర ఇవ్వడానికి యూజ్ అయ్యేది. ఇందులో వచ్చేసి 2 నుంచి 2.2 లక్షల కోట్ల వరకు యూజ్ చేస్తుంది ఈ ఇయర్లో. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ అగ్రికల్చర్ అండ్ అలైన్ సెక్టార్స్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. పిఎం కిసాన్ ఫస్ట్ రైతుకు నేరుగా డబ్బు చేర్చడం ఎట్లా అంటే డీబీటీ పథకంలో 60,000 నుంచి 61,000 కోట్ల వరకు ఈ పథకానికి ఖర్చు అవుతుంది. మొత్తం మన స్టేట్ కాదు కంట్రీలో 11 కోట్ల మంది రైతుల కుటుంబాలకి వీళ్ళు పిఎం కిసాన్ వేస్తారు. అంటే 6,000 రూపాయలు నెలకు వస్తుంది. మొత్తం 3 దశల్లో వేస్తారు. ఈ 3 విడతల్లో 2,000 పడతాయి. అవి రైతుకు డైరెక్ట్గా రైతు ఖాతాలోనే డబ్బులు పడతాయి. దీనివల్ల చిన్న రైతులు మాత్రం అంటే స్మాల్ ఫార్మర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులకి, కూలి ఖర్చులకు వీటంటే ఉపయోగిస్తారు. రెండవది వచ్చేసి పంట బీమా పథకం. ఈ పంట బీమా పథకం కింద 14,000 నుంచి 16,000 కోట్ల వరకు యూజ్ చేస్తారు. పంట బీమా అంటే ఈ పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది వర్షం కానీ, వరదలు కానీ, తుఫాన్లు కానీ వేటి వల్లైనా మనం వేసిన పంట కానీ నష్టం జరిగితే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మనకి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అంటే పంట నష్టపరిహారం కింద చెప్పుకోవచ్చు. ఇందువల్ల రైతులు ఎక్కడొక్కడ అప్పు తెచ్చి సాగు చేసిన వాళ్ళకి అప్పుల్లో మునిగిపోకుండా కాపాడేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. సాగునీటి పథకాలు అంటే ఈ నీటి నిర్వహణకి అంటే ఈ డ్యామ్స్ కరెక్షన్స్ కానీ, అంటే కాలువలు కట్టడానికి కానీ, కాలువలు రిపేర్ చేయడానికి కానీ, మెయింటైన్ చేయడానికి కానీ వీటన్నిటి కలిపి 10,000 నుంచి 12,000 కోట్లు కేటాయిస్తారు. ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్లు కానీ, వాటర్ షెడ్ వీటన్నిటికీ ఈ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వీటన్నిటికి కూడా యూజ్ అయ్యేది ఈ అగ్రికల్చర్ నుంచి వచ్చే నిధులు. ఈ డ్రిప్ ఇరిగేషన్ వీటన్నిటి వల్ల నీరు ఆదా అవుతుంది, వర్షంపై ఆధారం తగ్గుతుంది, పంట దిగుబడి స్థిరంగా ఉంటుంది. అనుబంధ వ్యవసాయ రంగాలు రెండవ ఆదాయం కింద తీసుకోవచ్చు. అంటే పశు పోషణ అంటే ఆవులని, గేదెలని, బర్రెల్ని వీటిని మేపడాన్ని పశు పోషణ అంటాము. పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఫిషరీస్ వీటిని కూడా రైతులు ముఖ్యమైన ఆదాయంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ బడ్జెట్లో డైరీ, పశుపోషణలు డైరీ అంటే డైరీకి 4,000 నుంచి 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఇస్తారు. ఈ ఫిషర్మెన్స్ అంటే ఫిషెస్ పోర్ట్స్ కాదు కానీ ఫిషర్ ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ మంచి మద్దతు ధర ఇవ్వడం కానీ రైతుల నుంచి. ఈ బడ్జెట్లో డైరీ మరియు పశు పోషణకు 4,500 నుంచి 5,000 కోట్లు యూజ్ చేస్తారు. మత్స్య పరిశ్రమ అంటే ఫిషరీస్కి వచ్చేసి 2,500 నుంచి 3,000 కోట్ల వరకు కేటాయిస్తారు. ఇది రైతుకి రెండవ ఆదాయ వనరు కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే గ్రామీణ ఉపాధి, ఆ ఊళ్ళో ఉండి పనిచేసుకున్నట్లు వాళ్ళకి డబ్బులు అందుతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకొక దాంట్లో వచ్చేసి సహాయ రుణాలు అంటే ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ అయినప్పటికీ అగ్రికల్చర్ అండ్ అలైన్ సెక్టార్స్లో పథకాల కింద రాదు.
క్రెడిట్స్ కింద వస్తుంది. అంటే బ్యాంక్ లోన్స్ ఇవ్వడం కానీ, బ్యాంక్ లోన్స్ తక్కువగా ఇస్తున్నాయంటే గవర్నమెంట్ ఎంత కొంత బ్యాంకర్స్కి సపోర్ట్ అవ్వడం వల్లే మనకి లోన్లు ఇస్తున్నాయి తక్కువ రేటు. ఈ ఏడాది వ్యవసాయానికి 20 నుంచి 22 లక్షల కోట్లు రుణాల లక్ష్యం పెట్టారు. అలాగే గోదాములు, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్ల కోసం 1,00,000 కోట్లు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 1,00,000 కోట్ల రూపాయలు. దీనివల్ల పంటను వెంటనే అమ్మాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి, వీటిని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా పంట గిట్టుబాటు అయ్యే ధర వరకు, గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కోల్డ్ స్టోరేజ్లో దాచుకోవచ్చు. దానికి కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఫార్మర్ వెళ్ళి తక్కువ ధరకే దాన్ని స్టోర్ చేసుకోవడము జరుగుతుంది. తర్వాత ధర వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బయట అమ్మేస్తారు. మంచిగా రైతు లాభం పొందవచ్చు. మొత్తంగా చూస్తే ఈ వ్యవసాయం కోసం 4 ముఖ్యమైన విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఆదాయానికి మద్దతు పలికినట్లు, ఖర్చుల నియంత్రణ, నష్టాల నుంచి రక్షణ, భవిష్యత్తులో అభివృద్ధి. ఈ బడ్జెట్ ఒక రోజులో రైతుని ధనం చేయకపోయినా కూడా రైతుని నిలబడుతుంది. ఇంకోటి, ఇందాక నేను చెప్పినట్టు 3 విభాగాల్లో ఉంది. ఒకటి విభాగం చెప్పాను, ఇది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్. ఇప్పుడు రెండో విభాగం వచ్చేసి ఫర్టిలైజర్స్లో ఎలా అంటే ఫర్టిలైజర్స్లో ఫర్టిలైజర్ సబ్సిడీలు ఎలా యూజ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ అంటే ఎరువుల్ని తయారు చేస్తున్నప్పుడు కంపెనీస్కి చాలా ఖర్చు అవుతుంది. ఒక్కొక్క యూరియా బస్తా దాదాపు 1,800 నుంచి 2,000 దాకా పడవచ్చు ఇయర్లీ. వ్యవసాయంలో రైతుకి అంత పెద్ద ఖర్చు ఎరువులే ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళకి యూరియా, డిఏపి, పొటాష్ ఇలాంటివి ఎక్కువ వాడతారు కాబట్టి వీటన్నిటికీ 1.6 నుంచి 1.7 లక్షల కోట్ల వరకు కేటాయించారు. ఎందుకు ఇంత పడుతుంది అని అంటే, మనకు వచ్చే యూరియా 266 రూపాయల 50 పైసలకి అయితే కంపెనీ పడేది దాదాపు 1,500 నుంచి 2,000 రూపాయల మధ్యలో పడుతుంది. ఇంకా డిఏపి కూడా అట్లాగే, అంటే మనకు తగ్గించి కంపెనీ వాడికి ఆ డబ్బులు ఇస్తారనమాట. మనకి ఆ యూరియా అనేది 266 రూపాయల 50 పైసలకి వస్తుంది అని అంటే, కంపెనీ అతనికి మిగిలిన అమౌంట్ సబ్సిడీ ద్వారా వేయబట్టి మనకు ఆ రేట్కి వస్తుంది. సో దాన్ని ఎరువులు సబ్సిడీకి యూజ్ చేసిన లెక్క. ఈ బడ్జెట్ వల్ల మనకి రైతులకి సాగు ఖర్చు అదుపులోకి వస్తుంది, పంట ఖర్చు పెరగదు, ఆహార ధరలు కూడా అతి ఎక్కువగా పెరగవు. ఇంకొక పాయింట్ వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే మనం ధాన్యం పండించాము, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మిల్లర్లు వాళ్ళు సప్లై ఎక్కువ ఉంటే రేటు తగ్గించేయడము ఇట్లాంటివి చేస్తుంటారు. అందువల్ల కొనుగోలు కేంద్రాలు పెట్టేసి మనకి మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాయి. అవి ఎలా ఇస్తున్నాయి అని అంటే, వాళ్ళు ఎక్కడికైనా వేయని, ఎంతైనా చేయని మన దగ్గర నుంచి వడ్లు కానీ ఏమైనా కొన్నప్పుడు దానికి నిర్ణీత ధర ఉంటుంది. ఆల్రెడీ నిర్ణయించిన ధర ఎంత ఇవ్వాలి ఏందని, అది ఇయర్ కొంచెం పెంచుతూ వచ్చారు. ఆ నిర్ణయించిన ధర మనకి ఇస్తారు. మనకి ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఆ బడ్జెట్లో ఉండేది తీసుకొచ్చి ముందుగా మనకి ఇస్తున్నట్లు లెక్క. అంటే క్రెడిట్ లాగే మనకి ఇస్తున్నట్లు లెక్క. ఇది గవర్నమెంట్ ఎఫ్సిఐ తరపున తీసుకొని మళ్ళీ రేషన్ బియ్యం లాగా ఇట్లాగా అందరికీ పంచడం జరుగుతుంది. ప్రైజ్ అనేది మనకి ఇవ్వడం ద్వారా మనం లాభం పొందుతున్నాం. దీనికి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందంటే 2.1 నుంచి 2.2 లక్షల కోట్ల వరకు కేటాయించారు. ఈ డబ్బుతో ప్రభుత్వ పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ వద్ద కొనుగోలు చేస్తుంది. దీనివల్ల పంట ధర పెరగకుండా, ముఖ్యంగా వరి, గోధుమ ఇవి రైతులు ఇబ్బంది పడకుండా ఉండేలా చేస్తుంది. ఎంఎస్పి లాభం గ్యారంటీ కాదు, కానీ నష్టం రాకుండా చూసే రక్షణ మాత్రం చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా రైతులకు ఉపయోగపడే సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఏ పథకం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో అడగండి. ధన్యవాదములు.